తిరుపతికి ఉన్నట్టే ఆయనకే ప్రేమ. దాని మీద చెలుక్తిగా కాదు, బాధ్యత పడే మనిషి. తప్పనిసరిగా బాధ్యత పడతాడు, సమీక్షిస్తాడు, వాళ్ళని ఆదుకుంటాడు. ఇవన్నీ ఓకే కానివ్వండి. ఒకసారి రాయపాటి అరుణ్ గారి దగ్గరికి వెళ్దాం. తిరుపతి ఎమ్మెల్యే, తిరుపతి ఎంపీ ఇంతవరకు వాళ్ళు రెస్పాండ్ అయిన పరిస్థితి అక్కడ కనిపించట్లా. ఐ థింక్ తిరుపతి ఎంపీ మరి సుజాత గారి పరిచయం ఉండే ఉంటుంది. ఎమ్మెల్యే అంటే జనసేన ఎమ్మెల్యే. మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు రాత్రే రెస్పాండ్ అయ్యారు. రిలీఫ్ మెజర్స్కి సంబంధించి మీ శ్రేణుల్ని ఈ పాటికి ఆయన డిప్లాయ్ చేయాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు. మీ ఎమ్మెల్యే కనిపించట్లా. సార్, ప్యానెల్లోని పెద్దలకి, వీక్షకులకి మీకు నమస్కారం సార్. రాత్రి 11 గంటలప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఈ సంఘటన మీద స్పందించడం, అలాగే స్థానికంగా ఉన్నటువంటి జనసేన శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెద్ద ఎత్తున కొండ దగ్గరికి, ఆ తొక్కిసలాట జరిగినటువంటి ప్రాంతానికి వెళ్లి సహాయ సహకారాలు అందించమని చెప్పడం, మరణించిన వాళ్ళ కుటుంబాల్లో అడ్రస్లు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రూఫ్లు లేకుండా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ కుటుంబాలకు కూడా సమాచారం ఎట్టి పరిస్థితులను కనిపెట్టి అధికారులు ఇవ్వాల్సిందిగా రాత్రి ఆదేశించడం జరిగింది. జరిగినటువంటి ఈ తొక్కిసలాటకి ఎవరూ దీన్ని రాజకీయం చేయాలని అయితే అస్సలు అనుకోవట్లేదు. ఇట్లాంటి పరిస్థితి వచ్చినందుకు నిజంగానే బాధపడుతున్నాము. దీన్ని కూడా మళ్ళీ వెంకటేశ్వర స్వామి కోసం తొక్కిసలాట జరిగింది కాబట్టి వెంకటేశ్వర స్వామిని తీసుకెళ్లి జైల్లో పెట్టడానికి కానివ్వండి, లేదంటే వైకుంఠ ద్వార దర్శనం ఓపెన్ చేశారు కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం ద్వారానే జరిగింది కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం మీరన్నమాట రామ్ గోపాల్ వర్మ సంజయ్ థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగినప్పుడే అన్నాడు. ఈ గుళ్ళ దగ్గర తొక్కిసలాట జరిగితే దేవుడిని అరెస్ట్ చేస్తారా అని అడిగాడు ఆయన. ఇట్లాంటి సంఘటనలు రాజకీయాలకు వాడుకోవడం రాజకీయ నాయకులుగా మనకే సిగ్గుచేటుగా అనిపించింది సార్. దీన్ని మేము రాజకీయం చేయాలనుకోవట్లేదు. ఎవరన్నా రాజకీయానికి వాడుకోవాలనుకుంటే దాన్ని మేము ఎంటర్టైన్ అవ్వాలని కూడా అనుకోవట్లేదు సార్. క్లియర్ గా ఇట్లాంటి సంఘటన మరొకసారి జరగకుండా మా నాయకులు ఖచ్చితంగా చర్యలు చేపడతారని రాత్రి వాళ్ళ ఆ టైంలో మిడ్ నైట్ ను స్పందించినటువంటి విధానాన్ని చూసి మాకు అర్థమైంది. ఖచ్చితంగా దీని మీద అయితే మళ్ళీ చర్యలు తీసుకుంటారు. కానీ తిరుపతి ఎమ్మెల్యే గారి టాపిక్ వచ్చినప్పటికీ రాత్రే సమాచారం స్థానికంగా ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పటి వరకు పోకపోవడానికి కారణాలు ఏంటి అంటే ఆయన ఏ కండిషన్ లో ఉన్నారో మాకు తెలియదు కదా సార్. మరి తెల్లారేసరికి నిర్ణయాలు మనం చెప్పడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం సార్. అంటే ఏ కండిషన్లో ఉన్నారని కాదు, ఒక సంఘటన జరిగినప్పుడు తక్షణం రెస్పాండ్ అవ్వటం అనేది ప్రజాప్రతినిధుల బాధ్యత. ఐఎమ్ టాకింగ్ అబౌవ్ ద పార్టీ లైన్స్ అండి. ఫలానా పార్టీ వాళ్ళు వెళ్ళారు, ఫలానా వాళ్ళు వెళ్ళలేదు కదా. పార్టీలతో సంబంధం లేకుండా, నిమిత్తం లేకుండా ఇమీడియట్గా రిలీఫ్ మెజర్లోకి వెళ్ళిపోతారు. డీసీఎం గారు తక్షణం రెస్పాండ్ అయ్యారు. రాత్రి ఆయనకు తెలిసిన ఎంబడే రెస్పాండ్ అయ్యారు. అండ్ హీ హాస్ డైరెక్టెడ్ మీ జనసేన శ్రేణులు అందరినీ డైరెక్ట్ చేసి రిలీఫ్ మెజర్లోకి వెళ్ళిపోండి అని చెప్పారు. ఆయన కూడా వస్తారు. నిన్న ప్రధానమంత్రి పర్యటన ఉండబట్టి ఆయన రాలేదు, కానీ ఖచ్చితంగా ఆయన వస్తారు. సుజాత గారు ఇందాక బహుశా మీరు అప్పటికి జాయిన్ అయ్యారో లేదో ఆవిడ అడిగారు, ఇప్పుడు ఎన్ని మెట్లు కడుగుతారు, ఎన్ని మెట్లకి పసుపు కుంకుమ పెడతారని పవన్ కళ్యాణ్ గారు. అదేనండి నేను చెప్పాను ఇప్పుడే, రాజకీయాలు అనేవి చేయాలి అనుకుంటే చేయొచ్చు, కానీ దీంట్లో రాజకీయం ఎత్తుకుంటే మనకన్నా రాజకీయ అజ్ఞానులు ఇంకొకరు ఉండరు అనేది నా ఆవేదన సార్. ఒక భగవంతుడి దర్శనం టికెట్ల కోసం జరిగినటువంటి తోపులాట, వంచనాలకు మించి వచ్చినటువంటి ప్రజలు వీళ్ళ మధ్య జరిగినటువంటి ఒక తోపులాటను కూడా రాజకీయం చేయాలి